సెంట్రల్ సర్కారు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు వెంటనే ఆయన చదువుల మంత్రి పదవికి రాజీనామా పెట్టాలన్నట. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ను వెంటనే రిజైన్ చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అంటుందా? ఎట్లా అంటే కాదు ప్రొఫెసరు నాగేశ్వరరావు సారు ఎందుకు అట్లా అన్నాడు అంటే ఆయన మాటలనే మీరు కూడా మంచిగా నుండి. అయ్యా మీరు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేడం లేదు. ఈయనరా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఏమంటుండో మరి ఇప్పుడు సెంట్రల్ సర్కారు చదువుల మంత్రిని ఎందుకు రాజీనామా చేయాలని చెప్పిండో ఆ ముచ్చట కూడా చెప్తుండు ఈ రెండు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఈయనరా వెనకడ దేశంలో ఏడనో రైలు టక్కర్ అయితే అప్పట్లో రైలు మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి సారు వెంటనే రాజీనామా చేసిండట. అట్లనే ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు వెంటనే చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా పెట్టాలని చెప్పుకొచ్చిండు. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సారు అట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు కూడా వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఎన్నికల ముంగట ఏం చెప్పిండో యాదికున్నదా? ఏలుబడిలకు వచ్చిన 100 దినాల 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, అన్నదాతలు ఆదుకుంటాము, అమ్మలక్కలు ఆదుకుంటాము, నిరుద్యోగులు ఆదుకుంటామని ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే అన్నట్టున్నది. కాబట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి కాబట్టి వెంటనే సీఎం రేవంత్ సార్ కూడా రాజీనామా చేయాలి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.